రంజాన్ శుభాకాంక్షలు ముస్లిం సోదర సోదరిమణులందరికీ కూడా. అలాగే మా అందరికీ అభినందన తెలియజేసిన మన హిందూ సోదరులకి, క్రిస్టియన్ సోదరులకి, మన మిత్రులందరికీ కూడా రంజాన్ సందర్భంగా నాకు అభినందన తెలియజేసినందుకు ప్రత్యేకంగా శుక్రియా. రంజాన్ అనేది మా ఒక ఇస్లాం విధుల్లో ఒక రెండు ముఖ్యమైన విధులు ఏంటంటే, ఒకటి మనం సంపాదించిన సంపాదనలో 2.5% లాభం పేదవాళ్ళ యొక్క హక్కు. దాన్ని రంజాన్ మాసంలో ఎటువంటి పరిస్థితుల్లో పేదవాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. రెండోది ఏంటంటే, ఈ 30 రోజులు కూడా మేము ఉపవాస దీక్ష అనేది ఉండాలి. ఆ ఉపవాస దీక్ష దాదాపు 11 గంటల వరకు మినిమమ్ ఉండే విధంగా ఉంటుంది. కాబట్టి ఆరోగ్యరీత్యా కాకుండా ఇది ఆకలి దప్పులు తెలియడానికి, అలాగే ఈ యొక్క దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రంజాన్ మొత్తం అంతా కూడా ఎక్కువగా మేము దాన ధర్మాలు చేయడంలో, అలాగే పుణ్యకార్యాలు చేయడంలో గడుపుతాం. ఎందుకంటే ఒక పుణ్యకార్యం చేస్తే 70 రెట్లు పుణ్యం వస్తుంది అని చెప్పేసి మా నమ్మకం. కాబట్టి రంజాన్ మాసం ఎక్కువగా మేము ఈ కార్యక్రమాలు చేస్తాము. అయితే ఈ రంజాన్ సందర్భంగా, ఈదుల్ ఫితర్ సందర్భంగా మేము నమాజ్కి వెళ్ళే ముందు పేదవారికి కూడా కొంతమందికి ఫిత్రా కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఉపవాసాలు, దానాలు, అలాగే ఇతరులకు సహాయం చేయడం, దేవుని సన్నిధిలో ఎక్కువగా టైం గడపడం అనేది రంజాన్ మాసంలో జరుగుతుంది. కాబట్టి ఈ రంజాన్ మాసంలో ముఖ్యంగా మనందరికీ ఇఫ్తార్ పార్టీలు, మత సామరస్యానికి మార్పులుగా అందరం కలిసి ఒకరినొకరు అభినందించుకుంటూ ఒకరినొకరిని కలిసి మాట్లాడుకునే విధంగా ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి పవిత్ర మాసం రంజాన్ మాసం ఈ రోజుతో ముగిసి రంజాన్ పండుగ చేసుకుంటున్నాం. కాబట్టి ఈ సందర్భంగా నాకు ప్రత్యేకంగా అభినందన తెలియజేసిన నా మిత్రులకి, అలాగే నా బంధుమిత్రులకి అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అల్లా హాఫీజ్, ఖుదా హాఫీజ్.